ఈరోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి. ఈ దేశంలో మనం ఇలా నిలబడి దేవుని గురించి, ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మంచి రాజ్యాంగాన్ని, మంచి చట్టాలను, శాసనాలను చేసిన దేశం ఇది. మత స్వాతంత్ర్యం ఉన్న దేశం. ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు, ఇక్కడున్న ముస్లిం సోదరులు, ఇక్కడున్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన, ఒకే మాట, ఒకే ఆలోచన. ఎవరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ బోధకులు తెలుసుకోవలసిన ప్రత్యేకమైన విషయం, నీ యేసు ఎంత ప్రేమామయుడో ఈ ప్రపంచానికి చెప్పు. మరో దేవుడు మంచివాడు కాదని కానీ నీ ముందున్న సోదరుని అవమానపరిచి హేళన చేసే పదాలు మతానికి వాడ మతానికి వారు